ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఆరాధనతో మాకు మంచి నిద్రను అనుగ్రహించావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. లేవియ ఖండము 16వ అధ్యాయం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండినట్లు అతడు మందసం మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డ తెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. 3వ వచనం, 16వ అధ్యాయము 3వ వచనం. లేవియ కాండం. అతడు పాప పరిహార బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేళ్లను తీసుకొని నీటితోనూ పరిశుద్ధ స్థలంలోనికి రావాలని. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయు తొడుక్కొని తన మానమునకు సన్న నార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార బాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్తువులు కనుక అతడు నీళ్లతో దేహం కడుక్కొని వాటిని వేసుకొనవలెను. 5. మరియు అతడు ఇశ్రాయేల్ సమూహం వద్ద నుండి పాప పరిహార బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా పొట్టేళ్లను తీసుకొని రావాలి. అహరోను తన కొరకు పాప పరిహార బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టి మేక పేరిట ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట ఆ చీటి పడునో ఆ పేరిట అహరోను తీసుకొని వచ్చి పాప పరిహార బలిగా అర్పింపవలెను. నీ మేక మీద విడిచిపెట్టింది నేను చీటి పడును, దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దాని అరణ్యంలోని విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహార బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తను అర్పించే పాప పరిహార బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధి నిన్న ధూపపీఠము మీద నుండి ధూపరాయితుడు నిప్పులను తన పిడికిలతోనూ పరిమళ ధూప ద్రవము వర్ణ చూర్ణము తీసుకొని అడ్డుతెరతో లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు ఆ ధూపము మేఘము వలె శాపం మీద కనికర పీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్నిని ధూపద్రవ్యమును వేయవాలని. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని పక్కను కరుణాపీఠం మీద తన వేళ్లతో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వేళ్లతో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. 15. అప్పుడు అతడు ఆ ప్రజలు అర్పించు పాప పరిహార బలి మేకను వధించి అడ్డుతెర లోపలికి దాని రథము తెచ్చి ఆ కోడెదూడ రథంతో చేసిన దాని రథంలోను చేసి కర్ణపీఠను మీదను ఎదుటను దాన్ని ప్రోక్షించారు.
అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతి క్రమము బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలని ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండు గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలని. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఇశ్రాయేలు సమస్త జనముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి బయట వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్ష గుడారంలో ఉండగలడు. మరి అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం కొమ్మల మీద చమిరి 7 మార్లు తన వ్రేళ్లతో ఆ రక్తంలో కొంచెం దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలుల పవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను. అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను. 20. ఇతడు పాపం పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షము గుడారమునకు బలిపీఠమును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత సజీవమైన మేకను దగ్గరికి తీసుకొని రావాలని. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులను ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నింటినీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేకదూడ మీద వాటిని మోపదగిన మనుషుని చేత అరణ్యంలోని దాన్ని ఉంచవలేను. ఆ మేక దాని దోషములన్నింటినీ యథార్థ దోషములకు భరించి పోయి అతడు అరణ్యంలోనే ఆ మేకను విడిచిపెట్టవలేను. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను చేసిన నారబట్టలు తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహంలో నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. 25. పాప పరిహార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దయింపవాలని విడిచిపెట్టవాలని. మేక వదిలిన వాడు తన బట్టలను ఉంచుకొని నీళ్లతో దహనమును కలుపుకొని తర్వాత బల్యంలోకి రావాలని. పరిశుద్ధ స్థలంలోని ప్రాయశ్చిత్తం చేయుటకు వీటి రక్తము దాని లోపలికి తేబడును. పరిశుద్ధ పాప పరిహార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను 2 పళ్ళెంలోని లోపలికి వెలుపలికి తీసుకొని పోవాలని. వాటి చర్మములను వాటి మాంసములను వాటి మూలంన అగ్నిలో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేయువాడు తన బట్టలు ఎదుర్కొని నీళ్లతో దేహం కడుక్కొని తర్వాత పాలెం లోపలికి రావాలని. ఇది మీకు నిత్యమైన కట్టడగా స్వదేశములు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఈ పని అయిన యొక్క మిమ్మును మీరును దుఃఖించి కొనుక్కొనవాలని. ఏలైనగా మీరు యెహోవా సన్నిధి మీ సమస్త పాపం నుండి పవిత్రమన్నట్లు ఆ దినమున మేము పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడను. అది మీకు మహాశాంతి దినముగా మిమ్మల్ని మీ దుఃఖపరుచుకున్న వాళ్ళని. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు అగుటకై అభిషేకం పొంది తను ప్రతిష్ఠించుకున్న ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకొని నారవస్త్రముల వలె ప్రతిష్ఠిత వస్త్రముల వలె ధరించుకునవలెను. మరియు అతడు అతని పరిశుద్ధముగానున్న మందిరమునకు ప్రాయశ్చిత్తపు గుడారమునకు బలిపీఠంగాను ప్రాయశ్చిత్తం చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తం సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను.
సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలు సమస్త పాపమును బట్టి వారి నిమిత్తము ప్రాచితం చేయుటకు ఇది నీకు నిత్యమైన కట్టడగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసిన. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇక్కడ మరి అపవిత్రతను పోగొట్టడానికి మరి అహరోను తన కుమారులు మరి ఏ విధంగా ఉండాలి మరి చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ లోకరీతిగా అపవిత్రత పాపము అని చూస్తూ ఉంటారు. మరి దేవాది దేవుడు మానవుడిగా మన కోసం మరణించి తిరిగి లేచాడు. మనం ఎంత ఘోర పాపమైన అపవిత్రులమైన ఆయన రక్తంతో అయితే మనల్ని పవిత్రపరుచుతున్నాడు. మరి ఎంత గొప్పవాడు. ఆనాడు బలులు అర్పించేది ఇది అపవిత్రము, బయట ఉండాలి, కడగా ఉండాలి, రోగాలు కుష్ఠరోగం వస్తే పాలెం వెలుపులో ఉండాలి, ఇలాంటి ఎన్నో నిష్టలు ఉన్నాయి. కానీ దేవాది దేవుడు కొత్త నిబంధనల కాలానికి వచ్చినాక ఆయన మన కోసమే బలైపోయాడు. ఇవన్నీ వేస్ట్. ఒక పాపం పోవటానికి పవిత్రమైన రక్తం అవసరం. అందరు భూమి మీద అందరు పాపం చేసి విస్తారముగా జీవిస్తూ ఉన్నారు. ఆ పాపం పోవాలంటే ఎలా అని దేవుడు ఆలోచించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. బలిగా అర్పించాడు. గొర్రె బొచ్చు కత్తిరించాడు. గొర్రె ఎలా మౌనంగా ఉంటుంది. తన సిలువ మూసి మౌనంగా ఉన్నాడు. ఎవరిని ఏమీ అనలేదు. తండ్రి ఇలా నన్ను ఎలా ఏడ్చితివి, బాధ తట్టుకోలేక నదించినప్పుడు దేవుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను, వెళ్తాను సిలువ వేసుకున్నాను. అది గొప్ప విషయం. ఆయన చనిపోయినాక గొప్ప అద్భుత కార్యం జరిగింది. అసలు ఆకాశంలో 3 నిమిషాల వరకు భూకంపం వచ్చిందట. అసలు చీకటి మయమైందట. ఒక వ్యక్తి చనిపోతే ఎంత అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవాది దేవుడు ఆయన మరి వర్షం భూకంపం ఇలాంటి ఎక్కడో ఉంచే వరకు వాళ్ళు భయాందోళన చెందారు. దేవాలయపు తెర చిలిగిపోయింది. ఆయన సూచనలు, ఆయన సైనికులు, ఆయన సిలువ వేసిన వారు ఈయన చనిపోయి తిరిగి లేస్తానన్నాడు అని ఇంకా బందోబస్తుగా బండ సమాధి, ఆ పెద్ద రాయి, ఆ సమాధికి పెద్ద భద్రపరిచి దాని కావలు కూడా ఉన్నారు. కావలున్నా 3వ దినాన చనిపోయి తిరిగి లేస్తానని 3వ దినాన్ని చెప్పిన దేవుడు 3వ దినాన్ని తెల్లవారుజాము ఆయన దేవదూతలు ఆయన కొనిపోవడానికి వస్తూ ఉంటే ఆ ప్రకాశమైన వెలుగు ఆ దేవదూతలను చూడలేక కావలు ఉన్న సైనికులు మారిపోయారు. ఆయన తిరిగి లేచాడు. మరి మగ్ధలేని మరి వాళ్ళ తల్లి నా కుమారుడు లేస్తాడని చెప్పాడు. ఆయన కోసం సమాధిలో వాసన దుర్గంధం లాంటివి ఉంటాయి. ఆయన ఆ ఆలోచనతో సుగంధ ద్రవ్యాలు తెచ్చి తీసుకొని వస్తూ ఉంటారు. దేవదూతలు ప్రత్యక్షమని మీరు ఎక్కడికి వెళ్తున్నా సమాధి కాడి కాదు, అవును కాదు, ఆయన అప్పుడే లేచాడు అని చెప్తారు. వారి దేవుడు తిరిగి లేచిన దేవుడు. ఆయన శిష్యులు ఇట్లనే ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. డోర్ దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలుస్తారు. ఎవరు అని బయటకు చూస్తే యేసుప్రభు, అయ్యో యేసుప్రభు దయ్యమే వచ్చాడని వాళ్ళు భయపడ్డారు. దయ్యానికి ఇలాంటి స్పర్శ శరీరం ఉండదు. నన్ను తాకి చూడు, నువ్వు పొడిచిన చెయ్యి ఇక్కడ ఉన్నది కదా నేను చూపిస్తాను. చూసి నిజంగా దేవుడు గ్రహించి ఆయన శిష్యులకి కనపరుచుకొని అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సువార్త భారం అప్పచెప్పి మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మరలా నేను వస్తాను, మీరు నాకు శిష్యులైనారుగా సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని భారం
అపోజిట్కి వెళ్ళిపోయారు. వాళ్ళు సువార్త చేశారు, చనిపోయారు. వాళ్ళ బిడ్డలమైన మనం ఇంతవరకు నమ్ముకున్నాం. మనం కూడా మన సాయశక్తులతో సువార్త చెప్తూ ఉంటాం. అదొక గొప్ప విషయం. సువార్త చేయు పాదంలో సుందరములని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. సువార్త చేసే వారి పాదములు ఎంతో సుందరం. నశించే వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది కాబట్టి రక్షింపబడుతున్న పాపకి దేవుని శక్తి ఉంటుంది. ఎవరైతే ఆకాశం తట్టు తేరి చూసి దేవుని వెతుకుతూ ఉంటారో ఆయనని శక్తిని పొందేవారుగా ఉంటారు. వెర్రివారిగా ఉండి మరి నశించేవారిగా ఈ లోకంలో ఆయన ధృవీకరించే వారిగా ఉన్న వారికి ఈ శక్తి వారికి అర్థం కాదు. ఆయన శక్తి పరిశుద్ధుడు, పావనమూర్తి, ఆయనలో ఏ పాపము లేదు. నిన్ను కూడా పవిత్రుడిగా చేయటానికి నిన్ను నన్ను ఎంచుకోవాలి. అంత గొప్ప భాగ్యం నీకు ఉందంటే అది గొప్ప విషయం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్నిగా ప్రేమిస్తున్న యేసయ్య, మా కోసం కలవరి శిలలో బలియాగమయ్య, మా కోసం మరణించి తిరిగి లేచావు. దేవానికి ఈ శిలువ ప్రత్యక్షను బట్టి స్తుతిస్తున్నాను. దేవ, పాపము పోవాలంటే ఒక పవిత్రమైన రక్తం అవసరం ఉన్నది. అదే ఈ లోకంలో మానవులందరూ పాపంతోనే జన్మించారు కాబట్టి ఎవరు లేరని దేవా నీ ప్రియ కుమారుడి మూలకానికి నయనానికి వందనాలు. మా కోసం బలిగా అర్పించబడ్డాడు నాయన, మరణించాడు ఆయన, తిరిగి లేచాడు నాయన, మరలోకాన్ని ఆహారణమై వెళ్ళిపోయాడు. తిరిగి మరలా రానయ్యున్న యేసయ్యానికి వందనాలు. మీరు అక్కడ ఆలస్యమైందంటే అంతటా నీ రాజ్యసువాత ప్రకటింపబడాలి. దేవ, ఎక్కడ నీ మారుమూల ప్రాంతంలో నీ రాజ్యసువాత ప్రకటింపబడలేని దేవ, నీ శిల్వ కార్యం జరుగుటకు కృపదయించింది. నీ సువార్త చేయి పాదముల సుందరములను చెప్పినాము ప్రభా. సువార్త చేసే వారి పాదములు ఎంతో సుందరములు. అనేకులు నిన్ను విశ్వసించే కృపను దయచేయండి ఆయన. ప్రార్థిస్తున్నాను. తొలై గ్రామాన్ని రక్షించాలి, మాకు మంచి వర్షాలు అనుగ్రహించాలి, ఎండ తీవ్రత నుండి కాపాడండి ప్రభావం. మరి నాకడికి వెళ్ళి చర్చి సంఘం విశ్వాసాలు జ్ఞాపకం చేసుకోండి. సేవకుని విషయంలో నీ చిత్తంలో తనని ట్రాన్స్ఫర్ చేసే ఉద్దేశం ఏంటి ప్రభా? బిడ్డలకి మంచి నీ చిత్తంలో ఎక్కడ వాడే అక్కడ తనని నడిపించండి దేవా. మందిరం వర్ధిల్లుటకు కృప దయచేయండి. అన్ని విషయాలు తోడుగా ఉన్న 2వ తారీఖులో జరుగుతున్న మీటింగ్ సక్సెస్ఫుల్ అవటకు దీవించండి. అన్ని విషయాలకు సహాయపడని ప్రార్థిస్తాను. నన్ను మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తున్నాను. నా కుటుంబాన్ని కృపలో బతుపరుచుకో. నాన్న ద్వారా వచ్చే మహిమ దృష్టిని తగిలించకుండా కంచి అమ్మని జ్ఞాపకం. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. పొలం సమృద్ధి అయిన పంట పండుగకు దీవించండి. నాటుబడే విషయంలో నాయన ముఖ్యంగా వర్షాలు పడితేనే ఏ పనులైనా చేయాలి ప్రభా. మాపై జాలి, ప్రేమ, కరుణ చూపించి నాయన మంచి వర్షాలను ఎదిరించమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. నా ప్రేమ వృత్తి, నా కుటుంబాన్ని జ్ఞాపకం, నా భవిష్యత్తు విషయం గృహపానికి మరలా సిద్ధపడుతున్నాను. నన్ను బలపరచండి. నేను ఇంకా 3 బుక్స్ తీసుకోవాలి. విషయంలో సహాయపడండి, నిలబెట్టండి. అవసరమై కృపను నన్ను ఆశీర్వదించండి. జ్ఞానం కలిగి జీవించే కుమార్తెగా నన్ను వర్ధిల్ల చేయండి. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు, సాధ్యపరిచిన నామానికి ఘనత తెచ్చుకోండి ప్రభా. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. నీ చిత్తం మీ నాయల్ని జరిగించండి. లోన్ అప్రోచ్ అవటకు నన్ను దీవించండి ప్రభా. మార్గం సరళపరచండి. తనతో ఎన్నిక చేయడానికి ఉద్దేశం ఏంటి? మార్గం సరళపరచండి. నీ చిత్తంలో నన్ను నడిపించండి ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదమ్మా. నా ద్వారా వచ్చే మహిమ దృష్టిని తగిలించకుండా కంచి వేయండి దేవా. ఘనమైన జీవితాన్ని దయచేయండి. తమ్ముని విషయంలో తన భవిష్యత్తుని చిత్తుని తన ఇలా జరిగించండి. రైల్వే జాబ్కి ఎన్నిక చేయండి. బుక్స్ విషయంలో ఇక నిశ్చితమైతే ప్రభా. మరి కోచింగ్ తీసుకోవాలని ఉంటే సహాయపడండి ప్రభా. ఎన్టీపీసీకి మళ్ళీ అప్లై చేయటకు దేవా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా సాఫీగా తన భూమికి వెళ్ళటకు దీవించండి. నిలబెట్టండి. తనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. భయభక్తులు గల వారితో జతపడుటకు ఎవరి ప్రకటనకు తనకు సాటి అయిన సహకారాన్ని ఎందమైపోయిందో ప్రభా. నీ చిత్తం బయలుపరచండి. కృప దయచండి. గృహంలో సంతోషం పరిపూర్ణ చేయండి.
చెంచల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, వారికి జీతాలు పడే కృపను దయచేయండి ప్రభా. చిన్నోడు దేవా మరి ఈ సంవత్సరం స్కూల్కి వెళ్తాడు. విద్య బోధల్లో చిన్ననాటి నుండి నీ భయభక్తులు కలిగి జీవించే కుమారుడిగా సిద్ధపరచండి. చిన్నోడి కృపలో బతికించుకో. వారి కుటుంబాన్ని రక్షించండి. దైవ రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. నైనా జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండండి, కాపాడండి ప్రభా. ఏది కూడా వారికి కూడా మనసు రక్షణ దయచేయండి. సులుగా చిక్కపెట్టే శోధన నుండి కీడపడండి, కాపాడండి. ముఖ్యంగా నిరంజన జాబ్లో నిలబెట్టండి. లోక స్నేహం దేవుడితో వైరములు ఎరగన ఇక తన దారి ఉచ్చమైన దృష్టిని దొంగిలించి కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు ప్రొట్టిల్లకుండా కాపాడండి. బిడ్డలు చదువుల్లో మంచి కృపతో వర్ధిల్ల చేయండి. మంచి జాబ్ ప్లేస్మెంట్ ఏర్పాటు చేయండి. ప్రభావానికి వందనాలు దేవా. ఇలా నా కుటుంబాన్ని కృపగల హస్తంలో కప్పుచెప్తున్నాను. నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడు. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. కన్నయ్య గ్రామంలో నల్గొండ జిల్లా ప్రాంతాల అధికారులను ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరచుకోండి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇలా ప్రతిదీ నీ కృపగల హస్తంలో కప్పు చెప్పుకుంటూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నీకు న్యాయతో పూజిస్తూ ఆరాధించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.